ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకుంటానికి, ఆ దేవాది దేవుని మాటలు అందించటానికి దేవుడు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్రతిరోజు ఈ నిత్యకృప అనే కార్యక్రమాలు ఎంతో ప్రభు ఆయన కృపలో స్థిరపరుస్తున్నాడు. దేవాది దేవుడే ఆయన మహిమలో ఈ పరిచర్య జరిగిస్తున్నారు అంటానికి ఏమాత్రం సందేహమే లేదు. మంచిది. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 17 కీర్తనలు 5వ వచనాన్ని చదువుతున్నారు. నీ మార్గముల యందు నా నడకను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాళ్ళు జారలేదు, నా కాళ్ళు జారలేదు. చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు, భక్తుడు రాసినటువంటి మాటల్లో నా నడకను నేను సిద్ధపరుచుకున్నాను, నా కాలు జారలేదు. ఎందుకంటే లోకములో కాలు జారే చోట్లు ఎన్నో ఉన్నాయి. కొందరు పాపములు జారిపోతుంటారు, కొందరు వ్యసనములు జారిపోతుంటారు, కొందరు అక్రమాలలో పడిపోతుంటారు, కొందరు మరి ధనము కోసం తను తాను పాడు చేసుకునేవారు కూడా పడిపోయేవారుగా ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నా నడకను నీ సన్నిధిలో, నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే విషయంలో నేను స్థిరపరుచుకుని ఉన్నానయ్యా. ఏ విషయంలో కూడా నేను కాలు జారలేదు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరా, దేవుడితో నడవటం అనేది అది ఎంతో ధన్యత. ఆనోకు దేవునితో నడిచాడు, పరమునకు ఎత్తబడ్డాడు. ఆ తరములలో నోవాకు నీతిమంతుడుగా నడుచుకున్నాడు. అందుకని వారి కుటుంబాన్ని రక్షణ వాడలోనికి దేవుడు చేర్చాడు. మోషే దేవునితో నడిచాడు. దేవుని సన్నిధిలో మోషే నమ్మకముగా, దేవుడి ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఇలాగ మనం చెప్పుకుంటూ వెళితే దేవునితో నడిచినటువంటి వారందరూ కూడా ఎన్నో ఎన్నో దేవుడి సన్నిధిలో మేళ్ళు పొందుకుంటమే కాదు, పరమునకు చేర్చబడ్డారు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నీ నడత దేవుని సన్నిధిలో సిద్ధపరుచుకో. ఈరోజు వాక్యము 73వ కీర్తనలో ఆసాబు రాసిన కీర్తన 3వ వచనంలో, భక్తిహీనుల యొక్క క్షేమము నా కంటపడినప్పుడు గర్వించువాడిని బట్టి నేను మత్సరపడి తిని. ఎక్కడ కూడా నువ్వు మత్సరపడకూడదు. కొన్నిసార్లు మత్సరపడుతుంటారు. ఎవరు కనిపించినప్పుడంట భక్తిహీనులు కొన్ని రోజులు భక్తి చేసి, కొన్నిసార్లు వైరాగ్యమైన భక్తి, ప్రార్థన చేసుకొని నేను తింటాను, ప్రార్థన చేసుకొని జీవిస్తాను, ప్రార్థన చేసుకొని నా జీవితాన్ని కొనసాగిస్తాననే భక్తి కలిగిన వారు సహితము కొంతమందిలో భక్తిహీనత వచ్చేసినప్పుడు, ఆ భక్తిహీనతలో పడిపోయినప్పుడు వాళ్ళు ఈ లోక సంబంధంగా కొన్ని సంపాదిస్తుంటారు. ఈ లోక సంబంధముగా కొన్ని సంపాదించి వాళ్ళు చూడండి కారుల్లో తిరుగుతున్నారు, వీళ్ళు చూడండి బంగారం వేసుకున్నారు, వీళ్ళు చూసుకోండి గొప్పగా ఉన్నారని. అందుకని ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, భక్తిహీనులు వారి క్షేమము నీ కంటపడినప్పుడు నువ్వు మత్సరపడకూడదు. ఏది శాశ్వతమైనది కాదు, మనుషుల పని ఏది శాశ్వతమైనది కాదు, దేవుని పని శాశ్వతమైనది. కొన్ని రోజులు భక్తి చేసి ఆ భక్తిలో పడిపోయిన వారినే భక్తిహీనులు అంటారు.
నువ్వు భక్తి కలిగినటువంటి అనుభవాల్లో ఉన్నావో, భక్తిహీనతలో ఉండే పడిపోయిన స్థితిలో ఉన్నావో, నువ్వెక్కడ మచ్చరపడద్దు. వాక్యం చెప్తున్న మాట, నీ మార్గాలను సిద్ధపరచుకో. సామెతల గ్రంథములో 14వ అధ్యాయం 15వ వచనం, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకము కలిగిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టు. 2 విషయాలు ఇక్కడ మీరు గమనించాలి. జ్ఞానం లేనివాడు ఎవ్వడు ఏది చెబితే ఆ మాట నమ్మేస్తారు. అందుకనే ఊరికినే ఈజీగా మోసపోతుంటారు, పడిపోతుంటారు, లేనిపోయిన శోధనలు తెచ్చుకుంటారు. ఇది నిజమా కాదా అనేటువంటి ఆలోచన విధానాలు ఉండవు. మనం ఇక్కడ స్థిరపరుచుకోవలసింది ఏంటంటే, జ్ఞానము లేని వాని యొక్క మాటలు నమ్మిన వారు ఇదిగో వివేకము లేని వాడైపోతాడు. ఇక్కడ మీరు గమనించాలి, వారి మాటలు నువ్వు నమ్మటం వలన కొన్ని నష్టములే కాదు, చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతారు. కానీ ఇదే సందర్భంలో వివేకము కలిగిన వాడు తన నడతను బాగుగా కనిపెడతాడు. వివేకము, తెలివి, జ్ఞానము వారి నడతను కనిపెట్టాలి, వారి ఆలోచన కనిపెట్టాలి, వాళ్ళ తలంపులు కనిపెట్టాలి. ఈరోజు నువ్వు ఏది సిద్ధపరుచుకుంటున్నావు? పేరుకు మాత్రం కొంతమందిని మనం చూస్తాం, చేసినంత వరకు ప్రార్థన చేస్తారు, చేసినంత వరకు భక్తి చేస్తారు. ఏదైనా ఒక మాట విన్నారంటే అది నిజమో కాదో తెలియకోకుండానే గబా మాట్లాడేయడం వల్ల ఆత్మీయత అక్కడ దెబ్బతింటుంది. సంఘం గురించే కావచ్చు, సేవకుల గురించే కావచ్చు, నీ తోటి సహోదరులే కావచ్చు. వివేకము లేని మాటలు, వివేకము లేని ప్రవర్తన సిద్ధపరుచుకున్నది డిస్టర్బ్ అయిపోతుంది. వివేకముగా నడిచే అనుభవం ఏంటంటే వారి నడత కనిపెట్టాలి. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 6వ వచనం, యేసు వాడి యొక్క పడి ఉండుట చూసి వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడగగా అని రాయబడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ స్థితిలో ఉండుట చూశాడు దేవుడు. ఏ స్థితిలో ఉన్నాడు? ఒక పరుపు, ఆ పరుపును ఆధారం చేసుకున్నాడు. 38 సంవత్సరాలు అతనికన్నా ముందుగా ఎంతోమంది బాగుపడ్డారు. ఆ స్థితిని చూసి ప్రభు వచ్చాడు అక్కడికి. ప్రభు వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు ఈయన కొన్ని విషయాలు చెబుతున్నాడు. నాకన్నా ముందుగా ఎవరో దిగుతున్నారు, నాకన్నా ముందు దిగగానే వారు బాగుపడుతున్నారు, ఇక ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏది స్థిరముగా ఆయన చేసుకున్నాడంటే పరుపు. కొన్ని చూడండి, ఆ స్వభావాలు ఏంటో తెలుసండి. ఆ స్వభావాలు అపవిత్రతకు సూచన. చూడండి, ఆ పరుపు స్వభావాలు ఉన్నటువంటి అపవిత్రత కలిగినటువంటి సూచనలు ఎక్కడ తీసుకెళ్తాయో తెలుసా? ఆ మనిషిలో ఉన్న అపవిత్రత ఈ మనిషిలో కూడా వచ్చింది. అప్పుడప్పుడు చూడండి, మీరు అపవిత్రత కలిగిన వారితో కొన్ని సహవాసాలు చేసినా, దేవునికి దుష్టత్వము చేసి దేవుని సన్నిధిలో సరైనటువంటి పరిచర్య చేయక దేవుని సన్నిధిని దూరం చేసుకుని అట్టి వారితో సహవాసం చేసినా కానీ ఆ అపవిత్రత వీళ్ళకు కూడా అంటుకుంటుంది. అందుకని ఆ పరుపుని శుభ్రంగా తీసి కాల్చవతలు పడేయమంటాడు ప్రభు. తీసి అవతల పడే. ఏ స్థితిలో ఉన్నాడంటే ఈ పాటికి ఇదిగో ఎంతో బాగుగా ఉండవలసిన స్థితి, కానీ భయంకరమైన స్థితి ఈరోజు చాలామంది జీవితంలో కూడా. అందుకనే ఆ స్థితిలో ఉండుట చూసి ఎరిగి స్వస్థపడగోరుచున్నావా? ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితి మధ్యలో ఉన్నావో ప్రభుకి తెలుసు. ఆ స్థితిలో నుంచి నువ్వు లెగు. ఆ అపవిత్రమైనది కాదు, ఆ కానిది కాదు, ఆ వ్యర్థమైనది కాదు, ఆ విరోధమైనవి కాదు, ఆ వ్యతిరేకమైనవి కావు. సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధానములో ఆత్మ సంబంధమైన విషయములలో నువ్వు దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు జ్ఞాపకం చేసుకొని
ప్రభు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ దేవుని సన్నిధిలో నువ్వు పొందుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు అంటున్న మాట అదే. కొన్ని అపవిత్రమైనవి ఉన్నాయి, కొన్ని అపవిత్రమైనటువంటివి చోటు చేసుకున్నాయి. మీరు గమనించినట్లయితే లేవియా కాండములో 15వ అధ్యాయము 13వ వచనం, ఇక్కడ ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడుగాను, ఇదిగో ఆ శవము గలవారై పడుకొని ప్రతి పరుపు అపవిత్రమైనవి, ఈ అపవిత్రమైనవి 5లోకి వచ్చేలకి 15వ అధ్యాయం 5లో వచ్చేలకి వారి పరుపును ఇదిగో పట్టువాడు తన బట్టను ఉతుకుకొనవలెను, నీళ్లతో స్నానము చేయవలెను, సాయంకాలము వరకు అపవిత్రుడై ఉన్నాడని చెప్పాను. చూసారా, ఈ పరుపులో మనం చూసినట్లయితే అపవిత్రతే వారికి చోటు చేసుకుంటుంది. మన మొదట్లో కూడా మనం చూసినటువంటివి అయితే లేవియా కాండం 5వ అధ్యాయం 1లో కూడా ఒకడు వట్టి బట్ట కట్టుకున్న వాడై తన చూసినటువంటి దానిని గురించి తనకు తెలిసిన దానిని గురించి సాక్ష్యమీయుడకు దానిని చేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పరుపు దేనికి సాదృశ్యం అంటే పాపమును ఏమి సిద్ధపరచుకుందాన్నారు. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని సన్నిధానములో ఈరోజు మనము దేవుని కొరకు మనము నిబంధన కలిగి మన మార్గములను సరిచేసుకొని ఆ పాపము లేని వారమై దేవునితో నిబంధన కలిగి ఉండాలి. వాస్తవానికి మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి దిన వృత్తాంతమ గ్రంథములో 5వ అధ్యాయం 1వ వచనములో మనం చదివితే ఇదిగో ఇక్కడ ఇశ్రాయేలు తొలిసూరులో ఉన్నటువంటి కుమారుడైన రూబేను కుమారుడు వివరణ. ఇతడు జ్యేష్ఠుడై ఉండిను, కానీ తన తండ్రి పరుపును తాను ముట్టి ఇదిగో పరిచినట్లుగా తన స్వాస్థ్యము ఇశ్రాయేలు కుమారుడైన యేషేబు కుమారులకు ఆ స్వాస్థ్యము ఆ వంశావళికి జ్యేష్ఠత్వము తనకు దక్కినట్లుగా రాయబడి ఉన్నది. వాస్తవానికి రూబేను చేసినటువంటి విధానమును మనం చూస్తే తండ్రి పరుపుని అపవిత్రత పరిచినట్లుగా రాయబడి ఉన్నది. తండ్రి క్షమించాడు, అన్నదమ్ములు క్షమించి ఉన్నటువంటి అనుభవాల్లో ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం అపవిత్రత కలిగినటువంటి వారికి జ్యేష్ఠత్వం రాలేదు, కానీ యేషేబు వంశస్థుల్లో జ్యేష్ఠత్వము పొందుకున్నట్లుగా రాయబడి ఉన్నది. ఆ జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నట్లుగా రాయబడి ఉంది. ఈరోజు మనం గమనించాలి, వారుకులాగా వీరుకులాగా అపవిత్రమైనవి చేయటం వలన జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోతాం. సిద్ధపరచబడినది దేవుడు మార్గములలో మనం నిలవలేరు వారు. కాబట్టి అపవిత్రమైనది ఏది కూడా నీలో ఉండకూడదని వాక్యం చెప్తున్నటువంటి విషయములో ఇంకా మనం కొన్నిసార్లు యోబు గ్రంథంలో 7వ అధ్యాయము 13వ వచనములో మనం చూడొచ్చు. మంచమునకు ఆధారము ఇచ్చిన నా పరుపు నా బాధకు ఇదిగో ఉపశాంతి ఇచ్చును అనుకొనెను. ఈ ఉపశాంతి అనేది ఏంటో తెలుసండి, ఒకరి మీద ఆధారపడటం. ఎవరో ఒకళ్ళ ద్వారా నాకు ఉపశాంతి కలగదా? ఈరోజు మీరు గమనించాలి, నీవు దేవుడి మార్గములు చక్కగా ఉండాలి, దేవుడి మార్గములను స్థిరపరచుకోవాలి. ఒకటి పరుపు అపవిత్రపరిచినట్లయితే వారు పరిశుద్ధులుగా సరిచేసుకోవాలని పాత నిబంధనలో చెప్తున్నటువంటి మాట. ఆ పాపమును మనం సిద్ధపరచుకొని ఆ పాపమును విడిచిపెట్టి మన సిద్ధపాటు కలిగి ఆ పాపమును తీసివేసుకొని పరిశుద్ధమైన జీవితము జీవించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా చూసినట్లయితే ఈ పరుపు ఉపశాంతి కలుగునిచ్చినట్లుగా అనేకమైనటువంటి వారి కొరకు నువ్వు చూడొద్దు. ఎక్కడ కూడా ఉపశాంతి నీకు కలగదు, ఏ మనుషుల వలన కూడా. యేసుక్రీస్తు ద్వారానే మనకి నిర్మూలము కలుగుతుంది, నిర్దోషమైన రక్తము చేత కడగబడతాడు.
పరిశుద్ధమైనటువంటి జీవితము దేవుని వలన కలిగి ఉంటారని వాక్యం చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఒక మనిషిని నువ్వు ఆధారం చేసుకొనక దేవుని మార్గములో నిలిచి ఉండు. ఏది నీకు అపవిత్రముగా ఉన్నది, ఎవరో అపవిత్రమైనటువంటి పరుపులు, వారితో నువ్వు సహవాసం, అపవిత్రమైన మనుషులతో సహవాసం, అపవిత్రమైనటువంటి వ్యక్తులతో సహవాసం, అపవిత్రమైనటువంటి వ్యక్తుల వలన ఉపశమనము కలుగుద్దేమో అనుకుంటున్నారు. ఏమీ కలగదండి. యేసుక్రీస్తునందుకు రావాల్సింది బైబిల్ చెప్తున్న సంగతి, ఆయన మార్గములోనికి రావాలి. ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయన నామమును స్మరించాలి. అప్పుడే నీకు విడుదల, అప్పుడే నీకు సమాధానం, అప్పుడే నీకు విమోచన, అప్పుడే నీ కొరకు సిద్ధపరిచిన వాటిని నువ్వు పొందుకోగలుగుతావు. ఏదో కాస్త ఉపశమనం కలిగినట్లుగా మనుషుల మీద కాదు, వారికిలాగా వీరికిలాగా నువ్వు పోల్చుకోవద్దు. ప్రభునందు చాలా జాగరూకులుగా మనం నడుచుకోవాలి. అట్టి కృప దేవుడు మనకి కలుగు చేసినట్లుగా ప్రతి ఒక్కరూ మీ మార్గములను సిద్ధపరుచుకొని, ఒకటి భక్తిహీనుల మార్గములో కాదు, రెండు అపవిత్రమైనటువంటి పరుపులుగాను పాపములోని కాదు, ఒక మనుషుని మీద ఇదిగో ఉపశమనం కలిగినట్లుగా మనుషుల మీద ఆధారపడటం కాదు, కానీ జీవము కలిగిన దేవుడి మీద నువ్వు నిబంధన చేసుకో. అట్టి విషయంలో దేవుడు సిద్ధపరిచినవి నువ్వు పొందుకుంటావు. ఆయన కృప నీకు తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప దయా సంకల్పమును బట్టినైనా ఈ ఉదయకాలమే వారి మార్గాలను, వారి యొక్క భక్తి జీవితము, వారి యొక్క పవిత్రమైన జీవితం, వారి యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకునేటువంటి సమయాన్ని మరొకసారి కేటాయించి వాక్యం విన్న వారి జీవితాలను నూతనపరచాలి, వాక్యం విన్న వారి జీవితాన్ని పరిశుద్ధపరచాలి, వాక్యం విన్న జీవితాలను పరిపూర్ణులుగా మీ కృపలో స్థిరపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.